హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సుమతి అలా ప్రీతి నిద్రపోతుంటే చూసి మురిసిపోతూ ఉంటుంది. ప్రీతి ఏమీ మారలేదు. చిన్నప్పుడు అలాగే పడుకునేది, ఇప్పుడు కూడా అంతే పడుకుంటుంది. ఇంకా సరిగ్గా పడుకోవటం రావట్లేదు. ప్రీతి చిన్నప్పుడు నా పక్కన పడుకొని కథలు చెప్పమనేదానివి, కథ చెప్తే కానీ పడుకునేదానివి కాదు. ఇప్పుడు ఎంత పెద్దదానివి అయిపోయావు అని చూసి మురిసిపోతూ ఉంటుంది. నిన్ను చాలా మిస్ అయ్యాను ప్రీతి అని ప్రీతి దగ్గరికి వస్తూ ఉంటుంది. సుమతి ప్రీతిని దగ్గరికి తీసుకొని ముద్దు పెట్టుకోవాలని ఆశపడుతుంది. అలా ముద్దు పెట్టుకోబోతూ ఉండగా ప్రీతి ఒక్కసారిగా లెగిసి కూర్చుంటుంది. ఉలిక్కి పడుతుంది. ఏంటి, ఏం చేస్తున్నారు మీరు? నా గదిలో ఏం చేస్తున్నారు? ఎందుకు వచ్చారు అని చెప్పి అరుస్తూ గొడవ చేస్తూ ఉంటుంది. ఇక సుమతికి ఏం మాట్లాడాలో అర్థం కాదు. అది కాదమ్మా అని చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్న ప్రీతి వినిపించుకోదు. ఏంటి, నన్ను దిండు పెట్టి మొహానికి అడ్డుగా చంపేద్దాం అనుకుంటున్నారా ఏంటి? అందుకని మీరు నేను లెగిసేటప్పటికి నా మొహం దగ్గరే ఉన్నారు మీరు, అందుకే వచ్చారు కదూ అని చెప్పి అడుగుతూ ఉంటుంది. అది కాదమ్మా, నేను నిన్నెందుకు చంపాలని చూస్తానమ్మా అని అడుగుతూ ఉంటుంది సుమతి. అవును, నాకు తెలుసు, లేకపోతే నా గదిలో ఏదైనా దొంగతనం చేయడానికి వచ్చారా అని చెప్పి ప్రీతి అడుగుతూ ఉంటుంది. సుమతి చాలా బాధపడుతూ ఉంటుంది. పిన్ని పిన్ని అని చెప్పి ప్రీతి అందరినీ పిలుస్తూ ఉంటుంది. ఇక అక్కడికి అర్చన, మహాలక్ష్మి గదిలోకి వస్తారు. ఏమైంది ప్రీతి, ఎందుకు అలా అరుస్తున్నావు అని అడుగుతూ ఉంటుంది. చూడు పిన్ని, నేను నిద్రపోతూ ఉండగా ఈవిడ నా గదిలోకి వచ్చింది, నన్ను చంపాలని చూస్తుంది అని చెప్పి అనటంతో ఇక అక్కడికి సీత కూడా వస్తుంది. ఏంటి ప్రీతి, ఏంటి ఆ గొడవ? ఏంటి, మా టీచర్ని ఏంటి అంటున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటుంది. అవును, మీ టీచర్ నన్ను చంపడానికి వచ్చారు, లేకపోతే ఏదైనా దొంగతనం చేయడానికి వచ్చారేమో అని చెప్తూ ఉంటుంది. మా టీచర్కి అలాంటి అవసరం లేదు, దొంగతనం చేయాల్సిన అవసరం అస్సలు లేదు అని చెప్తూ ఉంటుంది. ఇక ప్రీతి తన దిండు కింద ఉన్న గొలుసుని తీసి చూసుకుంటుంది. అమ్మో, నా గొలుసు ఉందా అని చెప్పి చూసుకుంటుంది. అమ్మయ్య, ఇక్కడే ఉంది. నేను దిండు కింద పెట్టడం నా చైన్ మీరు చూసి కావాలని ఇక్కడికి వచ్చారు కదా, ఆ చైన్ని దొంగతనం చేయటానికి అని నింద వేస్తూ ఉంటుంది. మా టీచర్కి అంత అవసరం లేదు. మీ పిన్ని టీచర్ని వెళ్ళిపోమని చెప్పి చాలా డబ్బులు కూడా ఇచ్చారు, మా టీచర్ కాదని అన్నారు, అలాంటి వారు కాదు అని చెప్పడంతో మహాలక్ష్మి అంటుంది. లేకపోతే మీ టీచర్కి ఈ గదిలో రావాల్సిన అవసరం ఏంటి అని అడుగుతూ ఉంటుంది. అది కాదు అని సుమతి చెప్తూ ఉంటుంది. కానీ మహాలక్ష్మి నిందలు వేస్తూ ఉంటుంది. మీరు ఇంకొకసారి గదిలోకి వచ్చారంటే మర్యాదగా ఉండదు అని చెప్పి అనటంతో సుమతి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక సీత అంటుంది, మీకు అలవాటు ఇలాంటివి, అందరినీ అవమానించటం, కానీ మా టీచర్ అలాంటి వారు కాదు అని చెప్తూ ఉంటుంది. ఇంక సుమతిని తీసుకొని సీత వెళ్ళిపోతుంది. ఇక అర్చన అడుగుతూ ఉంటుంది. ఏంటి మహా, నువ్వు టీచర్కి డబ్బులు ఇచ్చావా అని అడగటంతో అవును, టీచర్ని ఇక్కడి నుంచి పంపించేయడానికి అలా అనుకుని డబ్బులు ఇచ్చాను, కానీ ఆవిడ చాలా పెద్ద ప్లాన్తోనే ఇక్కడికి వచ్చింది, అంతకంటే ఎక్కువ ఆశపడుతుంది, చూస్తా, ఆవిడ సంగతి చెప్తాను అని మహాలక్ష్మి అంటుంది. ఇక అక్కడ సీత అయితే సుమతికి వాటర్ ఇస్తుంది. ఏంటి టీచర్, బాధపడుతున్నారా? ప్రీతి అలా అన్నందుకు మా అత్తయ్య అలాగే పెంచారు, ప్రీతిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది అని చెప్పడంతో ఇక సుమతి బాధపడుతూ ఉంటుంది. అదేమీ లేదమ్మా, కానీ ఇలా ఎందుకు మాట్లాడుతుంది ప్రీతి అని అడగటంతో మా సుమతి అత్తయ్య ఉంటే ప్రీతి ఇలా ఉండేది కాదు, ఆవిడ పెంపకం మంచిగా ఉండేది, కానీ మా మహాలక్ష్మి అత్తయ్య ఇలా పెంచుతున్నారు, ఆవిడ మాటే వినేలాగా అందరితో పొగరుగా మాట్లాడుతుంది, కానీ ఈయన కూడా వదిలేశారు చూసి చూడనట్టు అని చెప్తూ ఉంటుంది. లేదమ్మా, ఆడపిల్లలకి అంత కోపం పొగరు పనికి రాదు, మంచిగా ఉండాలి, 4 మాటలు మంచివి చెప్పాలి అని అనటంతో అవును టీచర్, మీరు ఇంతకీ ఎందుకు వెళ్ళారు ప్రీతి గదిలోకి అని సీత అడుగుతూ ఉంటుంది. 4 మంచి మాటలు చెబుదామని వెళ్ళానమ్మా, ప్రీతి కూడా నా కూతురే కదా అని అనటంతో సీత ఆశ్చర్యపోతుంది. కూతురా అని అనటంతో, అంటే నా కూతురు లాంటిదే కదా ప్రీతి, మంచి మాటలు చెబుదామని వెళ్ళాను, కానీ ప్రీతి ఇలాగా అపార్థం చేసుకుంది అని చెప్పడంతో ఎవరు చెప్పినా ప్రీతి వినదు, మా మహాలక్ష్మి అత్తయ్య అలా పెంచింది, ఆవిడ పెంపకం అలానే ఉంటుంది అని సీత చెప్తుంది.
సరే అందరినీ నేను దారిలోకి తీసుకువస్తా అని సుమతి అనుకుంటుంది. ఇక ఇలా ఉండగా తెల్లవారాక సీత వంట చేస్తూ ఉంటుంది కిచెన్లో. ఇక అక్కడికి సుమతి కూడా వస్తుంది. ఏంటి టీచర్, మీకేమైనా కావాలా, కాఫీ ఇమ్మంటారా అని అడగటంతో, లేదు సీత వద్దు, నీకు వంటలో సాయం చేద్దామని వచ్చాను అని చెప్తూ ఉంటుంది. అదేంటి టీచర్, మీరు ఇలాంటి పనులు చేయకూడదు, మీరు నా గురువు గారు, మీకు నేను పనులు చెప్తానా చేయిస్తానా అని అడుగుతూ ఉంటుంది సీత. నేను నీకు డ్యాన్స్ నేర్పేటప్పుడు మాత్రమే గురువుని, మిగతా సమయంలో కాదు, నేను నీకు హెల్ప్ చేస్తాను అని చెప్తూ ఉంటుంది. కుటుంబం అంతే, అందరం కలిసి చేసుకోవాలి అని చెప్పడంతో, మీకు కుటుంబం ఉందా టీచర్ అని అడగటంతో, ఉండేవారు, కొడుకు కూతురు మా ఆయన అని చెప్తూ ఉంటుంది. కానీ ఇప్పుడు దూరంగా ఉన్నారు అని సుమతి చెప్తూ ఉంటుంది. సరే టీచర్, మీకు వంటలు వచ్చా అని సీత అడగటంతో, వచ్చు, నాకు పిండి వంటలు అవన్నీ బాగా వచ్చు అని చెప్పడంతో, ఏమేమి వచ్చు అని సీత అడుగుతూ ఉంటుంది. సున్నుండలు, లడ్డులు, రవ్వ లడ్డులు అన్నీ వచ్చు అని చెప్తూ ఉంటుంది. అవునా, అవి మా మామకి ప్రీతికి చాలా ఇష్టం, చిన్నప్పుడు మా అత్తమ్మ చేసి పెట్టేవారట, మా అమ్మాయికి కూడా చాలా ఇష్టం, కానీ తినటానికి భయపడతారు అని చెప్తూ ఉంటుంది. ఇకప్పుడు సుమతి అనుకుంటుంది, రామ్ కోసం ప్రీతి కోసం అవన్నీ చేసి పెట్టాలి, ఎలాగైనా స్వీట్లు అని ఆలోచిస్తుంది. స్వీట్కి కావాల్సినవన్నీ ఉన్నాయా ఇంట్లో అని అడుగుతూ ఉంటుంది. అన్నీ ఉన్నాయి టీచర్, మీకు తీసుకొచ్చి ఇస్తాను అని చెప్పడంతో సీత అన్నీ తీసుకొచ్చేస్తుంది. ఇక సుమతి రవ్వ లడ్డులు, సున్నుండలు అన్నీ స్వీట్స్ చేసి పెడుతుంది. ఇక ఆ వాసన చూసి సీత అంటుంది, అప్ప టీచర్, వాసన చాలా బాగుంది, అప్పుడే చేసేసారా అని అడుగుతూ ఉంటుంది. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది టీచర్ అని చెప్తూ ఉంటుంది. అయితే తిను అని సీతకి ఒకటి తినిపిస్తుంది. చాలా బాగున్నాయి టీచర్, అద్భుతంగా ఉన్నాయి అని చెప్పి టేస్ట్ చేసి చెప్తుంది. సుమతి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇంతలో రామ్ వచ్చి, ఏంటి సీత, ఇంత పొద్దున్నే స్వీట్స్ చేసావేంటి అని అడుగుతూ ఉంటాడు. నేను చేయలేదు మామ, టీచర్ చేశారు అని అనటంతో, అవునా, సున్నుండలంటే నాకు చాలా ఇష్టం అని చెప్పడంతో, మా అమ్మ చిన్నప్పుడు మా కోసం చేసి పెట్టింది అని రామ్ చెప్తూ ఉంటాడు. ఇప్పుడు కూడా మీ అమ్మనే చేసి పెట్టాను అని సుమతి అంటుంది. ఇక రామ్ ఆశ్చర్యంగా చూస్తూ ఉంటాడు. అదే బాబు, నేను కూడా మీ అమ్మ లాంటి దాన్నే కదా, తీసుకో అని ఇస్తూ ఉంటుంది. రామ్ టేస్ట్ చేసి, చాలా బాగున్నాయి టీచర్, చాలా బాగున్నాయి అమ్మ అని చెప్తూ ఉంటాడు. ఇక ఇంతలో అక్కడికి ప్రీతి వస్తుంది. ఏంటన్నయ్య, నువ్వు ఒక్కడవే తినేస్తున్నావు, నాకు కూడా ఇవంటే ఇష్టమని తెలుసు కదా అని అడుగుతూ ఉంటుంది. తీసుకో అని రామ్ చెప్తూ ఉంటాడు. ఇక ప్రీతి తీసుకుంటూ ఉండగా స్వీట్ని సీత అంటుంది. ఆగు ప్రీతి, ఈ స్వీట్స్ చేసింది నేను కాదు, మా టీచర్, నువ్వు ఆవిడ పర్మిషన్ అడిగి తీసుకో అని అనటంతో ప్రీతి ఆలోచిస్తూ ఉంటుంది. రామ్ చెప్తాడు, అడుగు ప్రీతి, ఏం పర్వాలేదు అని చెప్తూ ఉంటాడు. ఆవిడికి నాకు గొడవైంది, నేనంటే ఆవిడకి కోపం అని చెప్తూ ఉంటుంది ప్రీతి. నాకేమీ కోపం లేదమ్మా, నువ్వు చిన్నపిల్లవి, నీ మీద నాకు ఎప్పుడు కోపం ఉండదు, నీకు మంచి జరగాలని మంచి మాటలు చెప్పాను అంతే అని సుమతి అంటుంది. ఇక ప్రీతి తీసుకుంటూ ఉండగా మళ్ళీ సీత ఆపేస్తుంది. ఆగు ప్రీతి, నువ్వు టీచర్ని తోసేసావు కదా, అందుకు ఒక స్వీట్ పనిష్మెంట్, నువ్వు టీచర్కి ముద్దు పెట్టు, అప్పుడు స్వీట్ తీసుకో, లేకపోతే హాటే అని పచ్చిమిర్చి ఇస్తూ ఉంటుంది. ఇక అప్పుడు ప్రీతి ఆలోచిస్తూ ఉంటుంది. రామ్ అంటాడు, ప్రీతి పెట్టు, ఏం పర్వాలేదు, పెట్టి స్వీట్ తీసుకో అని చెప్తూ ఉంటాడు. ఇక ప్రీతి అటు ఇటు చూసి ఎవరూ లేకుండా ఉన్నందుకు ఇక టీచర్కి దగ్గరగా వెళ్ళి ఒక ముద్దు పెడుతుంది. ఇక టీచర్ కూడా ప్రీతికి ఒక ముద్దు పెడుతుంది. చాలా సంతోషంగా ఫీల్ అవుతూ ఉంటుంది సుమతి. ఇక అప్పుడు ప్రీతి స్వీట్ తీసుకొని తింటుంది. ఇదంతా కూడా ఉష చూస్తుంది, ఆశ్చర్యపోతుంది. చాలా బాగున్నాయి టీచర్ అని చెప్పి ప్రీతి స్వీట్ తిని చెప్తూ ఉంటుంది. సుమతి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఉష ఇదంతా వెళ్ళి మహాలక్ష్మితో చెప్తుంది. ఇక మహాలక్ష్మి ఏం చేయనుందో చూద్దాం రానున్న ఎపిసోడ్లో.